మంచినీటి సమస్య ఒకటి బాగా ప్రాబ్లంగా ఉంది. ఇంకోటి శ్మశానాలు అనేది కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ముందు ఏదన్నా ఎవరన్నా చనిపోతే తీసుకెళ్తాకి ఇబ్బందిగా ఉంది, రోడ్డు ఇబ్బంది. అక్కడ లోన కూడా ప్లేస్ అనేది సరిగ్గా లేదు. దానికి గోడ అనేది చుట్టూ కట్టించి మనకంటూ అంటే అన్ని ఊర్లో కూడా శ్మశానాలు అనేవి చాలా బాగున్నాయి. ఇక్కడ క్రిస్టియన్ శ్మశానం కూడా ఉందన్న, అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అలానే మాది టిట్కా హౌస్ ఉందన్న, ఆ టిట్కా హౌస్ కూడా మంచినీటి సరఫరా లేదు. మొన్న రీసెంట్గా లైన్ ఏదో ఆ చిన్న కాలం ఉంటే ఆ కాలంలో కలిపారు. ఆ కాలంలో వాటర్ ఎండిపోయిన తర్వాత పక్కన ఇంకో చిన్న గొయ్యిలాగా తీసారన్న చాలా లోతులో. అది కూడా రోడ్ ఏటాకి తీసారా. ఆ రోడ్ ఏటాకి తీసిందంటే వాటర్ ఉంటే ఆ వాటర్ ఆ టిట్కా హౌస్ కలిపారన్న. దాంట్లో అయితే స్నానం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాటర్ సమస్య అన్న, అక్కడైతే వాటర్ ఒకటి, అలానే మెయిన్ రోడ్ సమస్య ఒకటి, దానికి కూడా కొంచెం సరఫరా లేదన్న దానికి. అదే అన్న కొనుగోలు చేసి ఆ భూమికి ప్రహరీ గోడ కట్టి ఒక సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్ట్ ముందర మంగళగిరిలో ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఇక్కడనే మొదలు పెడతాను. అది క్లారిటీ. నీరు గురించి నేను ఆల్రెడీ స్పష్టమైన హామీ ఇచ్చాను, అది నేను డెలివరీ చేస్తాను. పక్కనే కృష్ణమ్మ ఉంది కదా, ఆ నీరు నేను డెలివరీ చేస్తాను. అక్కడ కూడా సరిపోట్లే. అందరికీ నమస్కారం, అయ్యగారికి నమస్కారం. నాన్నగారు పదవిలో ఉన్నప్పుడు హౌసింగ్ లోన్కి ఇల్లు అప్లై పెట్టుకున్నాను. 35,000 రూపాయలు ముందు కొట్టారు. ఇక తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ లోన్ మేము పథకంలో పెట్టారని చెప్పి ఆఫ్ చేసి, ఇప్పుడు ఓల్డ్ నేను పట్ట కింద ఉంటున్నాను. ఓల్డ్ నా బెడ్లో నేను మాత్రం ఉంటాను. కాసుకారు ఇల్లు కట్టుకున్నారు తల్లి లేదా? లేదు అయ్యగారు, లేదు. ఓల్డ్ 10 రూపాయలు పట్టి మీరే సభకేసిన పెద్ద కిందకు ఉంటున్నాను నేను. అవును సార్, ఇల్లు లేదు నాకు, భర్త కూడా లేడు సార్ నాకు. అమ్మ, నియోజకవర్గం వ్యాప్తంగా మా అంచనా ప్రకారం సుమారుగా 20,000 ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది. మొన్న ఫార్మ్స్ కూడా కలెక్ట్ చేసాం. దాదాపు 8,000-9,000 అర్జీలు మాకు వచ్చినాయి. నాకు వదిలే తల్లి, ఇల్లు కట్టించి తాళాలు మీకు అందజేయాలి, ఆ బాధ్యత మేము తీసుకుంటాం. నాకు అర్థం, ఇల్లు కట్టించే తాళాలు మీకు అందజేయాలి, ఆ బాధ్యత మేము తీసుకుంటాం. నేను చేస్తాను. థ్యాంక్ యూ. రాజేష్ చెప్పమ్మా. ముందు మాకు పల్లెబట్టికి ఇంటి పట్టాలు లేవు అన్న. ఇంటి పట్టాలు అసలు ఇప్పుడు ఎప్పటి నుంచో లేవు. కొద్దిగా ఇంటి పట్టాల గురించి ఆలోచించండి అన్న. కమ్యూనిటీ హాల్ మాకు మెయిన్ రోడ్డు మీద పెళ్లి చేసుకోవాలని ఇరుగిరుగు రోడ్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మాకు కొంచెం కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టిస్తే పెళ్లిళ్ళు కానీ అక్కడ కార్యక్రమం చేసుకుంటాం. ప్రభుత్వ భూమి ఉందా? ఉందన్నా. ప్రభుత్వ భూమిలో కమ్యూనిటీ హాల్ ఇంటి పట్టాల మటుకు గట్టిగా కావాల్సింది. అవును, గతంలో అగ్ని ప్రమాదాలు మొత్తం పోయినాయి, కాలిపోయినాయి. ఆ సమస్య ఉంది. అందుకే ఆ పట్టాలు ఇక్కడే కదా, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పట్టాలు శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు కావాలని కోరుతున్నారు. అది అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అది రాసుకున్నాను. మంచి పని మాట. ఎట్లా కరకట్ట కమలాసం మర్చిపోయినాడు. నాకు వదిలేమ్మా. ఎంతమంది 20 కుటుంబాలని అట్లా 3 లక్షల రూపాయలు వడ్డీ. 3 లక్షల రూపాయలు పోయి 8 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇప్పుడు మేము బ్యాంకులో నెలకు వచ్చేపడి 4,700 కట్టాలి. అయితే 4,700లో 1,300 రూపాయలు మాత్రమే ఇంటి కింద తీసుకుంటుంది. మిగిలిన 3,000 రూపాయలు కూడా 3,400 రూపాయలు కూడా వడ్డీ కింద కట్ చేసుకుంటారండి. 3,40,000 వడ్డీ కింద 3,75,000 కట్టాలండి మేము. అవును. అయితే దానికి 8 లక్షలు అయింది వడ్డీతో. ఇప్పుడు ఇన్నాళ్ళు మేము ఉండకుండా చేయకుండా అలా ఖాళీగా ఉంచిన దానికి కూడా ఆ వడ్డీ భారం మా మీద పడింది. దానివల్ల ఇప్పుడు ఈఎంఐ పెరిగింది. అయితే మేము 4,700 కట్టాలి. అవును, నెలకి. ఆ 4,700లో 1,300 రూపాయలు మాత్రమే అసలు కట్ అవుతుంది. ఇక మిగిలిన 3,400 కూడా మొత్తం వడ్డీ కింద కట్ చేసుకున్నారు. ఇలా మేము 3,400 వడ్డీకే కట్ చేసుకుంటే ఇంక మేము ఎప్పుడు తీర్చాలి ఆ బాకీ? దీని గురించి మేము ఎంతో మందిని అడిగామండి. నీటి సమస్య గురించి మేము తిరిగినా ఏమైనా చేస్తాము, మేము అయిపోద్దని చెప్పి అన్నారు. కానీ ఒక్కళ్ళు కూడా మాకు టిట్కో కాలనీకి వచ్చి మాట్లాడిన వాళ్ళు కానీ మీ సమస్య ఏంటని ఇంతవరకు అడిగిన వాళ్ళు లేరండి. అసలు వడ్డీ ఎంత అయింది ఏంటని నా మొదటిసారి చెప్తున్నారు. ఒక్క నిమిషం, నాకు ఐడియా ఉంది. అది వడ్డీ ఇంత ఎందుకు అయింది అనేది ఒకసారి నేను అధికారులతో మాడతా. రేపు అధికారులు వచ్చినా ఏం చేయాలి నేను టేకప్ చేయాలి. మీరు అన్నది అన్యాయం. ప్రభుత్వం ఆలస్యం చేసి, ఇల్లు ఇవ్వకుండా ఆలస్యం చేసి ఆ భారం మన నెత్తిమైన రుతుతో
కరెక్ట్ కాదు, అది నేను టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం మందిగానే వచ్చుంటే మొదటి 6-7 నెలలు అయిపోయి ఉండేది. మౌలిక వసతులన్నీ వచ్చేది, ఇల్లు తాళాలు ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టిట్కో ఇల్లు ఇస్తే అది ఎక్కడ తెలుగుదేశం పార్టీ లబ్ధి తెలుగుదేశం పార్టీ వల్ల పొందామని అనుకుంటారని 4 సంవత్సరాలు అట్ట లాక్కుంటూ వచ్చాడు. ఒక విషయం నేను లాక్కుంటూ వచ్చాడు. దానివల్ల బాగా డిలే అయింది. దానివల్ల ఇప్పుడు ఈ రోజు వడ్డీ పెరిగిపోయింది. ఆ భారం అంతా ఎవరు కట్టాలి? ప్రజల పైన పడింది. అది తమ్ముడు చెప్పాడు, నేను చూసుకుంటాను. నాకు అర్థమైంది. కట్టి వీళ్ళ తాళాలు ఇప్పటికీ 30 లక్షలు కడతాడంట. ఇంకేం చెప్పాలా? 3,000 ఇళ్ళు కూడా కట్టి ఇవ్వలేదు తల్లి. నాకు వదిలేమ్మా. ప్రత్యేక మంగళగిరి నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఇల్లు కట్టించి తాళాలు అందజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది మేము చేపడతాం తల్లి. ఏమ్మా, ఎలా ఉంది? బానే ఉందా వ్యాపారం? పర్లేదా? బండి క్వాలిటీ ఉందా? మంచి క్వాలిటీ ఉందా? ఓకే, చాలా సంతోషం తల్లి. ఓకే, ఇల్లు అందించాలి, నేను చూసుకుంటాను. చేస్తాను, చేయలేదు. ధరలు విపరీతంగా పెంచారు, నాణ్యత లేదు. దానివల్ల కుటుంబాలే నాశనం అయిపోయినాయి. లక్షల మంది చనిపోయారు ఈ మద్యం తాగి. అమ్మ, ఇప్పుడు ఏమైందంటే ఈ మద్యం ధరలు పెరిగిన తర్వాత ఊర్లో చాలా మంది శానిటైజర్లు లాగుతున్నారంట. శానిటైజర్లు లాగుతున్నారు. మంగళగిరి పట్టణంలో ఇలానే రచ్చబండ పెట్టుకుంటే 31 వార్డులో 30, 31, 32 వార్డులో మీటింగ్ పెడితే మహిళలు వచ్చి నాకు ఏం చెప్పారంటే ముందల శానిటైజర్ సేల్ ఆపేయమన్నారు. నాకు అర్థం అలా. శానిటైజర్ సేల్ ఎందుకు ఆపాలి తల్లి అంటే, మగవాళ్ళు ఇది క్వార్టర్ బాటిల్ ధరలు విపరీతం పెరిగిపోయినాయి, శానిటైజర్ లాగుతున్నారన్నారు. అంటే చూడండి ఎలా కుటుంబాలని నాశనం చేస్తున్నారు. అమ్మ, ఆసుపత్రిలో ఎంతో మంది ఈ కల్తీ మద్యం తాగి లివర్ సమస్యతో వ్యాధి వచ్చింది. చాలా మంది చనిపోయారు. ఎప్పుడు లేని విధంగా చనిపోయారు. నాణ్యమైన మద్యం తీసుకొస్తాం, కానీ 100% మద్యం దుకాణాల సంఖ్య తగ్గించే బాధ్యతలు నేను తీసుకుంటూ వస్తాను. మద్యం నియంత్రణ చేయాలి, నేను చేస్తాను. అది మహాన్ని కరెక్ట్ చెప్పానా తల్లి? 25,000 నుంచి 30,000 వరకు వేస్తున్నారు ట్యాక్స్. 4-5 సంవత్సరాల నుంచి అలా కడుతున్నారు. గ్రీన్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, జగన్ ట్యాక్స్ అమ్మ. అదే గ్రీన్ ట్యాక్స్ కదా, జగన్ ట్యాక్స్, జే ట్యాక్స్. అమ్మా, ఇదేంటంటే పాత వాహనాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ భారం పడుతుంది. పాత కాదండి, కొత్త వాటికి కూడా వేస్తున్నారు. 25,000 వస్తున్నారా? 25 నుంచి 30,000 దాకా ఉంటుంది. ఓకే అమ్మాయి, ఈ సమస్య నాకు పాదయాత్రలు కూడా చెప్పారు. నేను పాత వాహనాలకు వేస్తున్నారు అనుకున్నా. ఈ గ్రీన్ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని వేస్తున్నారు. అది చెప్పాను కదా, నేను హామీ ఇచ్చాను తల్లి. భారతదేశంలోనే అతి తక్కువ పన్ను వేసే బాధ్యత నేను తీసుకుంటాం. కాలేజ్ లో చదువుకుంటున్నామన్న, ఫీజు రిమెంబర్మెంట్ అని ఇయర్కి వచ్చి 20,000 అని వేస్తున్నారన్న. 1 ఇయర్ వేస్తున్నారు కానీ మిగతా ఇయర్స్ మాత్రం వేయట్లేదన్న. మాకు ఆ చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాలేజ్ ఎగ్జామ్ ఫీజు అని, బుక్స్ ఫీజు అని, విద్యా దీవెన పేరుతో మోసం చేస్తున్నాడు. అది కదా, డైరెక్ట్ గా కాలేజీలు వేసారు. మైక్ తీసుకుని చెప్పమ్మా, నాకు కొంచెం ఐడియా ఉన్నాను. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలోనేమో డైరెక్ట్ గా కాలేజీకి వేసారు సార్. ఇప్పుడేమో మామూలు తల్లుల అకౌంట్లని 1 సంవత్సరం వేసారు. అవి కూడా తర్వాత 2 సంవత్సరాలు తల్లుల అకౌంట్లని 1000 లేకపోతే 1,500 అలా వేసారు. అంతకుముందు